టు అవర్ ఛానల్. మనం బతకడం కోసం ఆహారం తింటూ ఉంటాం, రకరకాల పదార్థాలు తింటూ ఉంటాం. తిండికి లేతేనే శక్తికి వెళ్ళంటారు. కానీ ఈ రోజున రోజులు మారిపోయి తిండి తింటే అనారోగ్యం వస్తుంది. కారణం రకరకాల పురుగు మందులు, రకరకాల ఎరువులు వేసేసి పంటలు పండిస్తున్నారు అధిక దిగుబడుల కోసం. కానీ ఆ ఫుడ్ తినటం వల్ల అనేక రకాల రోగాలు నేడు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ నాకు ఈ జబ్బు లేదు అనే వాళ్ళు లేకుండా ఈరోజు సమాజం తయారైంది. రైతు ఔత్సాహిక రైతు హనుమాన్ జంక్షన్ సమీపంలోని వైకుంఠ లక్ష్మీపురం గ్రామానికి చెందిన అట్లూరి బాల సత్యనారాయణ గారు తన అనుభవపూర్వకంగా తన సొంతంగా తాను తెలుసుకొని తన కోసం తాను ఒక మంచి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేయాలనే ఉద్దేశంతో తన సొంత చేలో బ్లాక్ రైసు, అదే గవర్నర్ రైసు వ్యవసాయాన్ని చేస్తున్నారు. ఆ వ్యవసాయము గత 4 సంవత్సరాలుగా వ్యవసాయాన్ని తను చేస్తూ రైతులకి విత్తనాలు అందిస్తూ, అలాగే కొనుక్కునే వాళ్ళకి కూడా ధాన్యాన్ని, రైస్ని అందిస్తూ ఒక రకమైన ఆయన ఆరోగ్యపరమైన ఒక ఆహార పదార్థాలని అందించడానికి ఆయన తన వంతు తను ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి పురుగు మందులు, ఔషధాలు లేకుండా, రసాయనిక ఎరువులు లేకుండా కేవలం పేడ ఎరువు, సాంప్రదాయ ఎరువులు సహకారంతో ఆయన వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు మనం గవర్నర్ రైస్ చేలోనే ఉన్నాం. ఇప్పుడు మనం ఆ గవర్నర్ రైస్ చేను ప్రస్తుతం ఈ దశలో ఉంది. మరో నెల రోజుల్లో కోతకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పాలు పోసుకున్న దశలో ఈ గవర్నర్ రైస్ ఉంది. దాదాపుగా ఒక 50 సెంట్ల విస్తీర్ణంలో ఈ గవర్నర్ రైసు, అదే బ్లాక్ రైసు, అంటే ఈ బ్లాక్ రైస్ ఎందుకు ఉపయోగపడుతుందో, దేనికి ఉపయోగిస్తారో ఆయనతోనే మనం చెప్పిద్దాము. ఆయన తెలుసుకుందాము. ముందు ఒకసారి ఈ చేనంతా ఒకసారి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది గవర్నర్ రైసు చాలా హైట్గా ఉంటుంది, చాలా హైట్ పెరుగుద్ది. ఇది దాదాపుగా 5 అడుగుల దాకా పెరుగుద్ది. ఇప్పుడు నేనే 5 అడుగుల దాకా ఉన్నాను. ఇది ఇంకా ఇప్పుడు వరకు వచ్చేసింది. ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది. కంప్లీట్ ఇది పాలు పోసుకునే దశలో ఉంది రైసు. ప్రజెంట్ ధాన్యం ఈ రకంగా ధాన్యం పాలు పోసుకునే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఆల్రెడీ కొంత గింజ కూడా కట్టేసింది. ఈ గింజ దాదాపుగా 15-20 దాదాపు నెల రోజుల్లోపే ఈ కోతకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్, ఒకసారి ఆ రైతుని ఒకసారి మనం పగరిద్దాము. ఆ రైతు తను ఏ రకంగా వ్యవసాయం చేస్తున్నారో. అట్లూరి బాల సత్యనారాయణ నా పేరు. ఈ వ్యవసాయం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఎవరికోసం చేస్తున్నారు, మీకు దీనివల్ల ఉపయోగం ఉందా, అసలు లాభమా నష్టమా, అసలు ఈ రైసు ఇక్కడ పండించాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది, కొంచెం చెప్తారా? చెప్తామండి. ఇది ఫస్ట్ ఏంటంటే మేము మామూలుగా అందరిలాగానే నేను చేశాను వ్యవసాయం. అది ఆరోగ్యపరం అనిపించలేదు. లాభం అనేది పక్కన పెడితే ముందు ఆరోగ్య విషయానికి మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంట్లో ఉండేటువంటి అనారోగ్య పరిస్థితులు, ప్రతి వాళ్ళకి ఏదో ప్రాబ్లం, గ్యాస్, షుగరు, ఇంకో కాళ్ళ నొప్పులు, ఏదో ప్రాబ్లం, నడుము నొప్పి, ఇట్లా. అది కాదు, మనం ఆర్గానిక్గా పండించుద్దామని నేను గత 4 సంవత్సరాల క్రితం నుంచే మొదలుపెట్టానండి. మామూలు రైస్ని చేశాను ఫస్ట్లో, బాగుంది అది. తర్వాత ఈ బాస్మతి రైస్ చేసాం 4 సార్లు, 4 మంత్స్ చేశాను అందుకు కూడా. అది కూడా చాలా బాగుంది. ఈ బ్లాక్ రైస్ 4 సంవత్సరాలు ఒక ఫ్రెండ్ ఇచ్చారండి మాకు, ఢిల్లీ నుంచి తెచ్చానని ఇస్తే అది కొంచెం దాన్ని డెవలప్ చేసుకుంటూ అలా పెట్టుకుంటూ వస్తున్నాను 4 సంవత్సరాల నుంచి. ఈ రైస్ తింటాం వచ్చిన తర్వాత మేము 1 సంవత్సరాల నుంచి తింటున్నాం. చాలా బాగుంది, ఆరోగ్యంగానూ ఉన్నాము. తర్వాత ఆదాయం కూడా మాకు నష్టమే లేదండి దీనివల్ల. మామూలు రైస్ పండించిన దానికన్నా తక్కువ పండుతుంది, కానీ అలో రేటు చాలా బాగుంటుందండి. పంట వచ్చేసరికి మనకి ఎకరానికి ఒక 15-20 మధ్యలో అవుతాయి. ఎందుకనంటే చేసేది ఆర్గానిక్ కాబట్టి ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు అలాంటివి వాడడం కనుక పశువుల ఎరువులు, పశువులు మాత్రం ఈ మాత్రమే వాడి సరిపెడుతున్నాను. దాంతో ఇది చక్కగా పంట బాగా వస్తుంది, నాణ్యతగా ఉంటుంది. బియ్యం కూడా చాలా నాణ్యతగా ఉంటున్నాయి. అది భోజనానికి తినడానికి కూడా చాలా బాగుంది, రుచికరంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. తర్వాత మా దగ్గర తీసుకునే వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ అయిందని, చాలా బాగుందని వాళ్ళు కూడా పట్టుకెళ్తున్నారు. కేజీ వచ్చి 150కి అట్లా ఇస్తున్నానండి విడిగా మామూలుగా.
తీసుకుంటున్నారు. బాగుందండి. ఇది అంటే ఇప్పుడు ఎకరానికి ఎన్ని బస్తాలు ఉన్నారు? 15 బస్తాలు పడతాయి. 15 నుంచి 20 మధ్యలో అవుతాయి సార్. 20 అవుతాయి. 20 దాకా అవుతాయి. అయితే కాలమాన పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కాబట్టి నేను అలా చెప్తున్నాను. ఖచ్చితంగా 20 అవుతాయి అని అట్లా చెప్పలేము. ఎందుకంటే పోయిన సంవత్సరం వరద వచ్చిందండి. సేమ్ ఇది కోతకు వచ్చే టైంలో వరద వచ్చిందండి. ఆ ఉండటంలో కొంచెం నష్టం జరిగింది మాకు. నేను ఎకరానికి వచ్చి 10 కేజీలు విత్తనాలే వాడతానండి. ఎక్కువ వాడిన అసలు 10 కేజీలు విత్తనాలు నారిపోస్తాం. దాన్ని చక్కగా పలసగా లైన్లో పెట్టి ఉడిపించాను. అంటే చాలా బాగా దుడ్డు చేసి బాగా అయిందండి. హైట్ కూడా 5 అడుగులు పైగా వచ్చింది. 5 అడుగులు. ఇది 130 నుంచి 140 రోజులకి కోతకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకొక 20 రోజులకి 25 రోజులకి కోతకు వచ్చేస్తుందండి. బాగుంటుందండి. దీన్ని చక్కగా కోసి ఆరబెట్టి బల్లకి కొట్టి బస్తాలు దాస్తాం. దాచిన తర్వాత 4 నెలలు 5 నెలలు ఉంచిన తర్వాత అప్పుడు నేను మిల్లు పట్టించడం జరుగుతుందండి. మిల్లు కూడా ఒక్కోటి పొర ఎక్కువ తీపించండి, పొట్టు వేయించం, లైట్ పొట్టుతోటి ఉంచుతాం. అంటే పాలిష్ చేయమండి. ముడివిలా ఉంటాయా? ముడిబియ్యం లాగా చేపిస్తాను. చేయించుకోవచ్చండి. పాలిష్ చేస్తే దాంట్లో ఉన్నది పోతుంది కదండి. అంటే ఇప్పుడు ముడిబియ్యం బయట అమ్ముతారు పాలిష్ లేకుండా. అవి అలాంటివి మాకు తెలియదండి. మేము ఇదైతే కనుక ఎలాంటి పురుగు మందులు ఎరువులు వాడినట్టు స్పష్టమైంది. దీన్ని మీరు మిషన్లో పెట్టినా చూసుకోవచ్చు. అంత గ్యారంటీ. అంటే టేస్ట్గా ఉండదు, అది బాగుంటుంది. క్వాలిటీ కూడా ఉంటుందండి, నిలబడతాయి. అంటే ఇప్పుడు బియ్యం నల్లగా ఉంటాయి కదా? అవునండి. రైస్ కూడా నల్లగా ఉంటుందా? అన్నం కూడా నల్లగానే ఉంటుంది. నల్లగానే ఉంటుందా? నల్లగానే ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు బియ్యం నానబెట్టాలంటే ఎక్కువసేపు ఉడకాల్సిన పని కూడా ఉంటుంది. తర్వాత అన్నం తినేటప్పుడు కూడా ఆ తెల్లన్నంలా గబగబా మనం తినేయలేమండి. చక్కగా నవిలి తినాల్సి వస్తుంది. రుచిగా ఉంటుంది. దాంతో పాటుగా మనకు బలంగా కూడా ఉంటుంది. తిన్న తర్వాత మనకు బాగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మీరు ఒక నెల 40 రోజులు అంటే మీకు ఆ మార్పు కనపడుతుందండి. గ్యారంటీగా కనపడుతుంది. చాలా బాగుంటుంది. వీటిని బ్లాక్ రైస్ అంటారు, లేదంటే గవర్నర్ రైస్ అంటారు. కొన్ని ఏరియాల్లో బ్లాక్ రైస్ అంటారు. నల్ల బియ్యం అండి. దీనికి కృష్ణ వీట్ అని ఏదో పేరు ఉందంటండి, అది కూడా చెప్తున్నారు. వీటిల్లో 3 వెరైటీలు చేశానండి నేను. ఈ వెరైటీ ఏంటి? ఇది ఇప్పుడు కృష్ణ వీట్ అండి. కృష్ణ వీట్ నేను చేసిన 3 వెరైటీ. ఇంకొక 2 వెరైటీలు ఏంటంటే ఒకటి బాపట్ల వాడదండి, బీపీటీ 2841. ఇంకో వెరైటీ వచ్చి కాలాబట్టి అని, అది మామూలుగా మామూలు పచ్చగానే ఉంటుంది, ఇంకా హైట్ పెరుగుతుందండి. ధాన్యం కూడా కొంచెం లావుగా ఉంటాయి. అవి ఉన్నాయండి. ఈ పక్కన ఇంకో ఏదో వెరైటీ వేశారు కదా, ఏంటి వెరైటీ? అది కూడా కొత్త వెరైటీ, బాపట్ల వాళ్ళదేనండి. ఒకసారి ఇదేంటి వెరైటీ ఏంటండి? ఇది బాపట్ల వాళ్ళదండి. అంటే బీపీటీ 2846 అంటారు. దీన్ని కొత్తగా వచ్చింది. ఇది పడిపోదు. అంటే పోయిన సంవత్సరం నాకు 2 కేజీలు కిట్ ఇచ్చారు వాళ్ళు. దాన్ని చేసి డెవలప్ చేసి ఇలా పెట్టుకున్నాం చేలో. ఇది పడిపోదండి. ఇది చాలా బాగుంటుంది. ధాన్యం కూడా చాలా బాగుంటుంది. తెల్లగా ఉండి సన్నగా బాగుంటుంది. భోజనానికి బాగుంటుంది. నేను ఆడించాను పోయిన సంవత్సరం 2 బస్తాలు. చాలా బాగుంటుంది. పడిపోదు. ఎత్తు ఎదగదు. అంటే నేను కూడా దీన్ని ఆర్గానిక్ చేశాను కాబట్టి ఎత్తు కూడా ఎదగలేదు, తక్కువే ఉంది. పంట చాలా బాగుంటుంది. 145 రోజులకి కోతకు వస్తుంది పంటకాలం. ఇది కూడా లైన్ ఉడికి పెట్టాము. విత్తనాలు కూడా చాలా తక్కువ వాడతానండి నేను. ఇది కూడా అంతే, 10-12 కేజీలు ఎకరానికి వచ్చి సరిపోద్ది నాకు. ఇది ఎంత వేసారు విస్తీర్ణం? ఇది 25 సెంట్లు అట్లా ఉంటుంది. ఇది కూడా మీ తినడానికి కోసమేనా? తింటాను, భోజనానికేనండి. భోజనం కోసం బయట రైతుకి కావాల్సిన అమ్మటం కోసం, ముఖ్యమైన కావాల్సిన వాళ్ళకి ఇవ్వటమే, కానీ మాకు ఇంట్లోకేనండి. మేము దాన్ని స్టోర్ చేసుకుని మేమే తింటాం. ఇంకా వేరే వెరైటీలు ఉన్నాయి, బయటకి వేస్తాం. ఈ పంటలో వేసినటువంటి ఈ ఐటమ్స్ అన్నీ కూడా విత్తనాలు కూడా ఉన్నాయండి. రైసే కాకుండా విత్తనాలు కూడా వేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ రైతులకి విత్తనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఉంటాయి. ఫోన్ నెంబర్ కూడా చెప్తాను, అట్లా వేసుకోండి. 9951337727.